ఏ కోర్టు జగన్మోహన్ రెడ్డి నేరస్తుడు అని చెప్పింది? కోర్టు ఏ కోర్టు కూడా చెప్పలేదు కదా. మరి జగన్మోహన్ రెడ్డి రోజు ఎందుకు చెప్తున్నాను నేరస్తుడని? ఇప్పుడు పవన్ కళ్యాణ్ రోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంటున్నాడు? ఇదే ప్రిన్సిపల్ ఈ విలియం గారోనో అదే ప్రిన్సిపల్ ఆయన కూడా వర్తిస్తుంది జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ జానీ మాస్టర్కి ఒక్కరికి ఎందుకు వర్తిస్తుంది? మీరు రాజకీయాల్లో స్టాండ్ తీసుకుంటే ఎవరిపైన ఆరోపణలున్నా మేము వాళ్ళని నేరస్తున్నాం, ఎందుకంటే ఆరోపణలు రుజువు కావాలని. ఆ రుజువు కావు, అది 30 ఏళ్ళకు కూడా కావు, 40 ఏళ్ళకు కూడా కావు. ఏం పోఫర్ రుజువు అయింది ఇప్పటికీ. ఏది రుజువు అయితే మన దేశంలో అవినీతి కుంభకోణాలు. సో హవాలా కుంభకోణంలో ఏది రుజువైంది, టెలికాం కుంభకోణంలో ఏది రుజువైంది, స్పెక్ట్రమ్ కుంభకోణంలో ఏది రుజువైంది, 2G కుంభకోణంలో ఏది రుజువైంది, బొగ్గు కుంభకోణంలో ఏది రుజువైంది, ఆదర్శ సొసైటీ కుంభకోణంలో ఏది రుజువైంది, ఇంత లిస్ట్ ఉన్నది రుజువు. కానీ కామన్వెల్త్ క్రీడల కుంభకోణంలో ఏది రుజువైంది, ఎంఆర్ ప్రాపర్టీస్ కుంభకోణంలో ఏది రుజువైంది, వోక్స్ వ్యాగన్లో ఏది రుజువైంది, జలయజ్ఞ ధనయజ్ఞంలో ఏది రుజువైంది, ఏది రుజువు కాలే కదా. స్కిల్